హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్రెడ్తో ఈవినింగ్ స్నాక్స్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. దానికోసమే ఒక 6-7 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇలా నీళ్ళల్లో తడుపుకోవాలి. వెంటనే ఇలా నీళ్ళన్నిటినీ పిండేసేయాలి. నీళ్ళు తడిచిన వెంటనే బ్రెడ్ మొత్తం ఇలా నీళ్ళను తీసేయాలి, లేకపోతే బ్రెడ్ అనేది నాని నీళ్ళల్లో విరిగిపోతుంది. ఇలా మొత్తం నానించి ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత 3 ఉల్లిపాయలను సన్నగా పొడవుల ముక్కల్లా కట్ చేసుకున్నాను. అవి అతుక్కోకుండా ఈ విధంగా పొరలుగా వచ్చేటట్టుగా ఇలా నలుపుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలను సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కారం తీసుకుంటున్నాను. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, ఇంకా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మరి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజు బంగాళదుంపలను చెక్కు తీసి ఇలా సన్నగా తురుము అనేది పట్టుకున్నాను. తురుము పట్టి వెంటనే నీళ్ళల్లో వేసానండి. నీళ్ళల్లో వేసిన వెంటనే మనకేంటంటే దాని కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక జల్లెడి గిన్నెలోకి ఈ యొక్క నీరంతా పోయేటట్టుగా ఇలా వేసుకొని నీరంతా ఒత్తేసి ఆ తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా, ఈ యొక్క మిశ్రమంలోకి వేసుకోవాలి. బంగాళదుంపతో రుచి చాలా బాగొస్తుందండి. స్కిప్ అయితే చేయకండి. తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకోండి. మనకి ఇది అనేది ముద్ద కట్టాలి. ఒకవేళ అలా ముద్ద కట్టకుండా ఉండినట్టయితే ఒక పావు కప్పు బియ్యపు పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఎక్కువ బియ్యపు పిండి వేసుకోకండి, దాని టేస్ట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. కొంచెమే బియ్యపు పిండి వేసుకొని కలుపుకోండి. మనకు బైండింగ్ అనేది రావాలన్నమాట. నీళ్ళేం పోయకూడదు. అందుకే కొంచెమే పిండి వేసుకొని తర్వాత బాగా కలుపుకోండి. నీళ్ళు అవసరం లేకుండానే మనము వీటిని ముద్దలు అనేవి చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాను. తర్వాత మీడియం నుంచి లోకి మంటను మధ్యలో ఉంచుకున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత మీరు కావాలంటే ఇలా ముద్దగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే పకోడీలు వేసినట్లు కూడా ఇలా వేసుకోవచ్చు. పిండి ఏటు తిరిగి మనకు ఇలా ముద్దగా ఉండేటట్టుగా చూసుకోండి. చిన్న ఇంకా మీకు కుదిరితే చిన్న రౌండ్ బాల్స్ అనేవి చేసుకొని నూనెలో వేంపుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా మీరు తీసుకున్న పిండి అంతా కడాయిలో ఎంత వస్తే అన్నీ ఇలా బాల్స్ అనేవి వేసుకోండి. తర్వాత 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకుగా ఒక సైడ్ కొంచెం మనకు మగ్గినట్లు అనిపిస్తాయి కదా, అప్పుడే తిప్పుకోవాలి. పచ్చి మీద అయితే విరిగిపోతాయి కదా ఏవైనా కూడా. 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేంపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి అనేది తీసుకోవాలి. దీన్ని నేనైతే కచప్తో ఇస్తున్నానండి, టమాటో కచప్తో. మీరు గ్రీన్ చట్నీతో అయినా సరే దీన్ని సర్వ్ చేయొచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియో చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉన్నా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.